మన బలం బలగం మన కార్యకర్తలు. మన నాడు చూసాం, ఒక పుంగనూరు నియోజకవర్గంలో ఒక తాత నామినేషన్ వేసేదానికి వెళ్తే ఆ పత్రాలు లాక్కునేదానికి ఆనాటి పాలకులు ప్రయత్నించారు. మీసాలు మెలేసి తొడగొట్టి రా బిడ్డ రా అన్న అంజిరెడ్డి తాతనే నాకు స్ఫూర్తి. మంజుల గారిని చూసాం, మాచర్ల నియోజకవర్గంలో ఆమె పోలింగ్ బూత్ దగ్గర కూర్చున్నారు. వైకాపా నాయకులు ఆనాడు ఆమె పైన దాడి చేసి రక్తం కారుతున్నా కూడా చివరి ఓటు పడిన తర్వాతనే ఆమె ఆసుపత్రికి వెళ్ళింది. పక్కనే విజయవాడలో చూసాం, కొంతమంది రౌడీలు మన గాంధీ గారి పైన దాడి చేసి ఆయన కంటి చూపు పోయినా జై తెలుగుదేశం అని నిలబడ్డారు. పల్నాడులో చూసాం, తోట చంద్రయ్యని చూసాం, మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడు పార్టీకి జై చెప్పమంటే జై చంద్రబాబు జై తెలుగుదేశం అని ప్రాణాలు కోల్పోయారు. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మడమ తిప్పుతాం, మాట మార్చుతాం, మన బ్లడ్లోనే లేదు. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలే దేశానికి పరిచయం చేసింది తెలుగుదేశం పార్టీ. 1983 నుంచి మన అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. 2 రూపాయలకి ఆనాడు కిలో బియ్యం కానీ, జనతా వస్త్రాలు కానీ, మహిళలకు ఆస్తుల్లో సమాన హక్కు కానీ, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేస్తాం కానీ, ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు అన్న ఎన్టీఆర్ తీసుకొచ్చారు. అన్న ఎన్టీఆర్ని స్ఫూర్తి తీసుకుని సంక్షేమ అభివృద్ధి జోడెద్దుల బండిగా ముందరికి నడిపిస్తున్నాడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు భారతదేశంలో అభివృద్ధి సంక్షేమానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ ఉన్నాడంటే అది 3 అక్షరాల పేరు, ఒక సిబిఎన్ మాత్రమే. ఆయన ఎప్పుడు ఒక ట్రెండ్ సెటర్. 75 సంవత్సరాల వయసు అయినా నేను నవ్వుతా చెప్తా ఉంటా, ఆయనలో 3 25 సంవత్సరాల కుర్రోళ్ళు ఉన్నారని. ఒకరు కాదు, 3 ఉన్నారు ఆయనలో. ఇప్పటికీ పరిగెడతారు. జనరల్గా ఇంత కష్టపడుతున్నారు. నిన్న 26వ తారీఖు రిపబ్లిక్ డే సాయంత్రం పూట కొంచెం ఫ్రీగా ఉంటారంటే 3 రివ్యూ మీటింగ్లు పెట్టుకున్నారు. దాంట్లో ఒకటి పార్టీ మీటింగ్. అంటే ఎప్పుడూ ప్రజలకి సేవ చేయాలి, కార్యకర్తలకు అనేక పనులు చేయాలని ఆలోచించే వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు.